హాయ్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం ఫస్ట్ ఇయర్ టాపిక్ కెమికల్ బాండింగ్ అండ్ మాలిక్యులర్ స్ట్రక్చర్ డిస్కస్ చేద్దాం. ఇందులో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి, అవి మాత్రం మాట్లాడుకుందాం. సో కెమికల్ బాండింగ్ అనగానే ఫస్ట్ అందరికీ గుర్తొచ్చేది ఏంటంటే ఆక్టెట్ రూల్. ప్రతి ఒక్కరూ ఆక్టెట్ రూల్ గురించే మాట్లాడతారు కదా. సో ఫస్ట్ మనం ఆక్టెట్ రూల్ గురించి డిస్కస్ చేద్దాం. ఆక్టెట్ రూల్ అంటే ఏంటి? చాలామందికి తెలుసు ఆక్టెట్ రూల్ అంటే. పైగా ఈ ఆక్టెట్ రూల్ గురించి 2 మార్క్స్కి అడుగుతూ ఉంటారు క్వశ్చన్ ఆన్సర్. ఆక్టెట్ రూల్ 2 మార్క్స్ క్వశ్చన్గా వస్తూ ఉంటుంది చాలాసార్లు. సో కాబట్టి ఆక్టెట్ రూల్ అంటే ఏంటో తెలుసుకోవడం ఎంత ఇంపార్టెంటో, అది అర్థమైతేనే మిగిలిన కాన్సెప్ట్లు అర్థమవుతుంది అనేది మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం. ఆక్టెట్ రూల్, ఆక్ట్ అంటేనే మనకు తెలుసు 8 అని. సో ఆక్టెట్ రూల్ అంటే 8 ఎలక్ట్రాన్స్. ఎక్కడ ఉండాలి 8 ఎలక్ట్రాన్స్? ఏదైనా ఆటంలో కానీ లేదంటే మాలిక్యూల్లో కానీ వ్యాలెన్స్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ ఉంటే, అప్పుడు ఆ ఆటం లేదంటే మాలిక్యూల్ స్టేబుల్గా ఉంటుంది, దాని స్టెబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది. సో స్టేబుల్ మాలిక్యూల్స్, స్టేబుల్ ఆటమ్స్ ఏవైనా ఉన్నాయంటే అందులో ఆక్టెట్ రూల్ ఫాలో అవుతుందని అర్థం. అంటే 8 ఎలక్ట్రాన్స్ వ్యాలెన్స్ షెల్లో ఉన్నాయి అని అర్థం. ఓకే, సో కాబట్టి ఆక్టెట్ రూల్ అంటే మనం సింపుల్గా చెప్పాలంటే వ్యాలెన్స్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ ఉండడం, దాన్ని మనం ఆక్టెట్ రూల్ అంటాం. సో వీ కెన్ రైట్ దట్ ద ఫినామినన్ ఆఫ్ హ్యావింగ్ 8 electrons in valence షెల్లో 8 ఎలక్ట్రాన్స్ ఉండాలి. ద ఫినామినన్ ఆఫ్ హ్యావింగ్ 8 ఎలక్ట్రాన్స్ ఇన్ వ్యాలెన్స్ షెల్. ఎలా అయినా సరే, ఎందుకంటే లూజ్ అయినా సరే, గెయిన్ అయినా సరే, షేర్ అయినా సరే 8 ఎలక్ట్రాన్స్ ఉండడం ఇంపార్టెంట్. ఎందుకంటే 8 ఎలక్ట్రాన్స్ ఉంటేనే స్టేబుల్ అని మనం అంటున్నాం కాబట్టి. సో ద ఫినామినన్ ఆఫ్ హ్యావింగ్ 8 ఎలక్ట్రాన్స్ ఇన్ వ్యాలెన్స్ షెల్ బై ఎలా? లూజ్ అయినా పర్లేదు, ఆర్ గెయిన్ అయినా పర్లేదు, ఎక్కడి నుంచైనా తీసుకోవచ్చు, ఆర్ షేరింగ్, ఏ ఆటంతోనైనా లేదంటే మాలిక్యూల్తోనైనా షేర్ చేసుకోవచ్చు. ద ఫినామినన్ ఆఫ్ హ్యావింగ్ 8 ఎలక్ట్రాన్స్ ఇన్ వ్యాలెన్స్ షెల్ బై లూజింగ్ ఆర్ గెయినింగ్ ఆర్ షేరింగ్ ఈజ్ కాల్డ్ ఆక్టెట్ రూల్. సో దీన్ని ఆక్టెట్ రూల్ అంటాం. అంటే వ్యాలెన్స్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ ఉంటే చాలు, దాన్ని మనం ఏమంటాం? ఆక్టెట్ రూల్ అని అంటాం. ఆక్టెట్ రూల్ అంటే వ్యాలెన్స్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ ఉండాలి. అది ఏదైనా కావచ్చు, షేర్ చేసుకునైనా కావచ్చు, గెయిన్ చేసుకునైనా కావచ్చు, లూజ్ చేసుకునైనా కావచ్చు. అలా ఉంటే దాన్ని ఆక్టెట్ రూల్ అంటాం. సో ఇంకో పాయింట్ ఏం రాస్తామంటే యాటమ్స్ ఆర్ మాలిక్యూల్స్. యాటమ్స్ కానీ మాలిక్యూల్స్ కానీ, మనం ఇంతకుముందు మాట్లాడిందే రాస్తున్నా. విత్ ఆక్టెట్ రూల్ అంటే విత్ ఆక్టెట్ రూల్ అంటే ఏంటి? వ్యాలెన్స్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ ఉండడం అని దాని అర్థం. విత్ ఆక్టెట్ రూల్ ఆర్ మోర్ స్టేబుల్. సో దట్స్ అబౌట్ ఆక్టెట్ రూల్ సింప్లీ. ఆక్టెట్ రూల్ అంటే లూజ్ అయ్యి కానీ, గెయిన్ అయ్యి కానీ, లేదంటే షేర్ అయ్యి కానీ వ్యాలెన్స్ షెల్లో 8 ఎలక్ట్రాన్ తెచ్చుకోవాలి, యాటమ్స్ కానీ మాలిక్యూల్స్ కానీ. అలా తెచ్చుకుంటే దాన్ని ఆక్టెట్ రూల్ అంటాం, ఆ ఫినామినాన్ని. ఆక్టెట్ రూల్ వల్ల ఏంటి మెయిన్ మనకు లాభం ఏంటి, బెనిఫిట్ ఏంటి అంటే, ఆక్టెట్ రూల్ వల్ల యాటమ్స్, మాలిక్యూల్స్ ఆర్ మోర్ స్టేబుల్. యాటమ్స్ కానీ మాలిక్యూల్స్ కానీ చాలా స్టేబుల్గా ఉంటాయి ఆక్టెట్ రూల్ ఉంటే. ఓకే, దట్స్ అబౌట్ ఆక్టెట్ రూల్. కొన్ని ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేసి తర్వాత టాపిక్కి వెళ్దాం. ఏదైనా యాటమ్ తీసుకుందాం ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ సల్ఫర్. ఈ ఆక్టెట్ రూల్ని లూయిస్ డాట్ స్ట్రక్చర్తో చెప్తూ ఉంటాం మనం. ఆక్టెట్ రూల్ని లూయిస్ డాట్ స్ట్రక్చర్తో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఎన్ని ఎలక్ట్రాన్ని షేర్ చేసుకుంటుంది, ఎలక్ట్రాన్ని గెయిన్ చేసుకుంటుంది, అలా. సో గెయిన్ చేసుకుంటే లూజ్ అయితే ఏంటి, లేదంటే షేర్ చేసుకుంటే ఏంటి, మళ్ళీ వాటికి డిఫరెంట్ బాండ్స్ నేమ్స్ ఉంటాయి, అవి కూడా డిస్కస్ చేద్దాం. లూయిస్ డాట్ స్ట్రక్చర్ గురించి ఇప్పుడు మాట్లాడదాం. లూయిస్ డాట్ స్ట్రక్చర్
ఇక్కడ ఎక్సెప్షన్ ఏంటంటే కొన్ని ఎక్సెప్షన్స్ కూడా ఉన్నాయి. అన్నీ కంపల్సరీ 8 ఎలక్ట్రాన్స్ ఉండాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ ఉంది, ఎన్ని ఎలక్ట్రాన్స్ తెచ్చుకుంటే దానికి 8 ఎలక్ట్రాన్స్ వస్తాయి, ఎన్ని లూజ్ అయితే 8 వస్తాయి, ఉన్నదే ఒక ఎలక్ట్రాన్ కదా. కాబట్టి దానికి మాత్రం డ్యూయట్ రూల్ ఉంటుంది. డ్యూయట్ అంటే 2 ఉండాలి. ఓకే, 2 ఎలక్ట్రాన్స్ ఉంటే స్టేబుల్, అది మాత్రం. ఇప్పుడు H2 తీసుకుందాం, హైడ్రోజన్ మాలిక్యూల్ తీసుకుంటే H2 హైడ్రోజన్ మాలిక్యూల్. హైడ్రోజన్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? ఒక్కో హైడ్రోజన్లో ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉంది, ఇక్కడ ఇంకో ఎలక్ట్రాన్ ఉంది. ఓకే, ఒక దాంట్లో ఒక ఎలక్ట్రాన్ ఉంది, ఇంకో దాంట్లో ఇంకో ఎలక్ట్రాన్ ఉంది. 2 హైడ్రోజన్ ఆటమ్స్ని మనం చూపిస్తాం. ఇక్కడ హైడ్రోజన్, ఇక్కడ ఇంకో హైడ్రోజన్. దీస్ ఆర్ ద 2 బాండెడ్ ఆటమ్స్ ఇన్ హైడ్రోజన్ మాలిక్యూల్. సో ఈ హైడ్రోజన్కి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? ఏ హైడ్రోజన్ అన్నా ఉన్నది ఒకటే ఎలక్ట్రాన్ కదా. ఇది ఎలక్ట్రాన్. దిస్ ఎలక్ట్రాన్ బిలాంగ్స్ టు లెఫ్ట్ సైడ్ హైడ్రోజన్, రైట్. ఇంకో ఎలక్ట్రాన్ తీసుకుందాం మనం. ఇంకో హైడ్రోజన్ ఉంది కాబట్టి ఇంకో ఎలక్ట్రాన్. దాన్ని మనం ఇంటూతో రాస్తున్నాను నేను. ఇంటూతో కానీ డాట్తో కానీ చూపిస్తాం. దాన్నే మనం లూయిస్ డాట్ స్ట్రక్చర్లో అలాగే రాస్తూ ఉంటాం జనరల్గా. సో ఇప్పుడు ఈ హైడ్రోజన్కి ఎన్ని ఎలక్ట్రాన్స్ వచ్చినట్టు? 2 ఎలక్ట్రాన్స్. ఈ హైడ్రోజన్కి ఎన్ని వచ్చినట్టు? 2 ఎలక్ట్రాన్స్. అంటే ఈ హైడ్రోజన్కి డ్యూయట్ రూల్ వచ్చింది, దీనికి కూడా డ్యూయట్ రూల్ వచ్చింది. ఓకే, డూప్లెట్ ఆర్ డ్యూయట్ వాట్ ఎవర్, డూప్లెట్ అని కూడా అనొచ్చు, రైట్. ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ వచ్చాయి కాబట్టి ఈ హైడ్రోజన్ అనేది మోర్ స్టేబుల్. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. ఇప్పుడు O-2 ఇది ఒక అయాన్. దీనికి లూయిస్ డాట్ స్ట్రక్చర్ రాయమని అడిగారు అనుకోండి. ఎలా రాస్తాం లూయిస్ డాట్ స్ట్రక్చరు? ఆక్సిజన్, ఇది ఆక్సిజన్. ఆక్సిజన్లో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి? ఆక్సిజన్ బిలాంగ్స్ టు 6th గ్రూప్ కాబట్టి ఎన్ని ఉంటాయి ఎలక్ట్రాన్స్? 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, రైట్. అవి రాస్తున్నాను ఇక్కడ. 1 2 3 4 5 6. ఓకే, ఇది లూయిస్ డాట్ స్ట్రక్చర్ ఆఫ్ ఆక్సిజన్, నాట్ O-2. ఇక్కడ ఏమైంది మళ్ళీ? ఆక్సిజన్ -2 అంటే 2 ఎలక్ట్రాన్స్ ఎక్స్ట్రా ఉన్నట్టు. ఇవి 2 ఎలక్ట్రాన్స్ ఇలా రాస్తాం, ఇవి ఎక్స్ట్రా ఎలక్ట్రాన్స్. సో మొత్తం ఎన్ని వచ్చాయి? 8 ఎలక్ట్రాన్స్ వచ్చాయి. ఇది లూయిస్ డాట్ స్ట్రక్చర్ ఆఫ్ O-2. అలా దేనికైనా రాయొచ్చు, ఆటమ్స్కైనా మాలిక్యూల్స్కైనా రాయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంకో మాలిక్యూల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ తీసుకుందాం. వాటర్, థర్డ్ ఎగ్జాంపుల్గా వాటర్ తీసుకుంటే ఆక్సిజన్ కదా. ఆక్సిజన్ సెంట్రల్ ఆటమ్. ఇక్కడ ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువగా ఉన్నదాన్ని జనరల్గా సెంట్రల్ ఆటమ్గా తీసుకుంటాం. ఇది ఆక్సిజన్. సో ఆక్సిజన్లో ఎన్ని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి? ఇంత ముందే చెప్పాను. ఎన్ని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి? అది 6th గ్రూప్ కాబట్టి 6 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఇక్కడ 1 2 3 4 5 ఇక్కడ రాస్తున్నా, 5 6. మొత్తం ఈ ఆక్సిజన్కి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయంటే 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా. నెక్స్ట్ హైడ్రోజన్ తీసుకుందాం. హైడ్రోజన్కి ఎన్ని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి? ఒకటే ఉంటుంది. హైడ్రోజన్ విత్ సింగిల్ ఎలక్ట్రాన్, ఇది ఎలక్ట్రాన్. ఈ హైడ్రోజన్కి ఇది ఈ ఎలక్ట్రాన్. చూడండి, హైడ్రోజన్ ఎలక్ట్రాన్, ఇది హైడ్రోజన్. ఇదే ఎలక్ట్రాన్, దిస్ ఎలక్ట్రాన్ బిలాంగ్స్ టు ఆక్సిజన్. నౌ దిస్ హైడ్రోజన్ గాట్ స్టేబుల్ కాన్ఫిగరేషన్. ఎందుకంటే 2 ఎలక్ట్రాన్స్ వస్తే చాలు కదా హైడ్రోజన్లో, స్టేబుల్ కాన్ఫిగరేషన్ వస్తుంది. కాబట్టి హైడ్రోజన్ ఈజ్ స్టేబుల్, దట్ ఈస్ గెటింగ్ ఆక్టెట్ రూల్ ఆర్ octet configuration by sharing of electrons. Okay, now this oxygen have how many electrons? See here, 1 2 3 4 5 6 7 8. ఈ ఆక్సిజన్కి 8 వచ్చేసాయి, కరెక్ట్. ఈ హైడ్రోజన్కి 2 వచ్చేసాయి. కాబట్టి అది స్టేబుల్ మాలిక్యూల్, ఎందుకంటే ఆక్టెట్ కాన్ఫిగరేషన్ ఉంది కాబట్టి. నెక్స్ట్ ఫోర్త్ NH3 అమ్మోనియా చూద్దాం. NH3. ఇవి ఎందుకు ఇలా రాస్తున్నామని మీకు VSc-PR థియరీ చదివితే వస్తుంది. ఓకే, ఇలాగే ఎందుకు రాయాలి? ఇక్కడ కూడా హైడ్రోజన్ రాయొచ్చు, నో ప్రాబ్లం. ఓకే, అలాగే రూల్ ఏం లేదు, కానీ నాకు దీని స్ట్రక్చర్ ఆల్రెడీ తెలుసు కాబట్టి అలా రాశాను. ఓకే, ఇప్పుడు నైట్రోజన్ అంటే నైట్రోజన్ బిలాంగ్స్ టు విచ్ గ్రూప్? 5th గ్రూప్. కాబట్టి ఇక్కడ 5 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 1 2 3 4 5. హైడ్రోజన్లు ఎన్ని ఉంటాయో మీకు ఆల్రెడీ తెలుసు, ఇంతకుముందే మనం డిస్కస్ చేసాం. ఒక్కొక్క హైడ్రోజన్లో ఎన్ని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి? ఒకటే వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటుంది. ఇక్కడ ఒక వ్యాలెన్స్ ఎలక్ట్రాన్, ఇక్కడ ఒక వ్యాలెన్స్ ఎలక్ట్రాన్, ఇక్కడ ఒక వ్యాలెన్సీ ఎలక్ట్రాన్. ఒక్కొక్క హైడ్రోజన్కి ఒక వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ ఉంది. నైట్రోజన్కి మాత్రం 5 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. కావాలంటే చూసుకోండి డయాగ్రామ్లో, ఇక్కడ 5 ఉన్నాయి, ఇక్కడ హైడ్రోజన్కి ఒకటే ఉంది. నౌ దిస్ హైడ్రోజన్ గాట్
2 electrons. This hydrogen also got 2 electrons. This also got 2 electrons. What about nitrogen? Nitrogen will get how many electrons? Nitrogen will get how many electrons? Now this is the total. Okay, nitrogen got how many? 8 electrons. 1 2 3 4 5 6 7 8. That is about octet configuration. So ఇవన్నీ ఎగ్జాంపుల్ దేనికి? షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్కి ఎగ్జాంపుల్ ఇవన్నీ. షేర్ చేసుకోవడం వల్ల ఇవన్నీ వీటికన్నిటికీ ఆక్టెట్ కాన్ఫిగరేషన్ వస్తుంది కదా, షేర్ చేసుకోవడం వల్ల. నెక్స్ట్ గెయిన్ చేసుకోవడం లేదంటే లూజ్ చేసుకోవడం వల్ల ఆక్టెట్ కాన్ఫిగరేషన్ వస్తుందా లేదా దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఇప్పుడు గెయిన్ చేసుకోవడం వల్ల ఫర్ ఎగ్జాంపుల్ సోడియం తీసుకుందాం. సోడియం అటామిక్ నెంబర్ ఎంత? Z ఈజ్ ఈక్వల్ టు 11, రైట్. 1s2 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తున్నా. 2s2 2p6 3s1 మొత్తం 11 కదా ఎలక్ట్రాన్స్. 1s2 2s2 2p6 3s1. ఇందులో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి చెప్తారా? వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి ఇందులో? వ్యాలెన్స్ అంటే అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్, అవుటర్ మోస్ట్ షెల్లో ఉండే ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి? లాస్ట్ షెల్ అంటే ఇది 3, ఒక ఎలక్ట్రాన్ ఉంది. ఓకే, నెక్స్ట్ క్లోరిన్ తీసుకుందాం. క్లోరిన్ అటామిక్ నెంబర్ ఎంతో మనకు అందరికీ తెలుసు. క్లోరిన్ Z ఈజ్ ఈక్వల్ టు 17. కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p6 3s2 3p5. ఇది క్లోరిన్ కాన్ఫిగరేషన్, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఇక్కడ సోడియంకి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి? ఒకటి ఉంది. వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ సోడియంలో ఎన్ని ఉన్నాయి? ఒకటి, అంతే. అవుటర్ మోస్ట్ షెల్లో ఇక్కడ ఎన్ని ఉన్నాయి చూడండి. దాని ప్రకారమే ఇది మాత్రం చూడొద్దు. ఇది కూడా థర్డే, ఇది కూడా థర్డే. చాలామంది ఆ లాస్ట్ అన్నాం కాబట్టి 3p5 చూసి 5 అంటారు. కాదు, దాని ముందు కూడా 3నే ఉంది కదా. 3 మొత్తం అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్సే, లేదంటే వ్యాలెన్స్ షెల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో ఎన్ని ఉన్నాయి? 7 ఉన్నాయి. ఇప్పుడు ఈ రెండింటికి ఆక్టెట్ కాన్ఫిగరేషన్ ఉందా అని అడిగితే ఏం చెప్తారు? సోడియంకి ఉందా? ఆక్టెట్ కాన్ఫిగరేషన్ అంటే ఏంటి? 8 ఎలక్ట్రాన్స్ ఉండాలి వ్యాలెన్స్ షెల్లో, కానీ సోడియంలో ఎన్ని ఉన్నాయి? ఒకటే ఉంది కదా. క్లోరిన్కి ఆక్టెట్ కాన్ఫిగరేషన్ ఉందా? 2 + 5 7. అబ్బా, ఒక్కటి ఉంటే ఉంటుండే కానీ లేదు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాయి అవి రెండు? ఒక అండర్స్టాండింగ్కి వచ్చి నేను నీకు ఒక ఎలక్ట్రాన్ ఇస్తాను అని చెప్తుంది. ఎందుకు ఇస్తుంది? దానికి కూడా యూస్ ఉంది. ఈ ఒక్క ఎలక్ట్రాన్ ఇచ్చేస్తే అప్పుడు అవుటర్ మోస్ట్ షెల్ ఏమవుతుంది? ఇది అవుతుంది కదా. చూడండి ఒకసారి, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ తీసేసామనుకోండి, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏమవుతుంది చూడండి. 1s2 2s2 2p6 3s0 కదా. ఒక ఎలక్ట్రాన్ దీనికి ఇచ్చేసింది అని చెప్తున్నాను. ఈ ఎలక్ట్రాన్ దీనికి ఇచ్చేస్తుంది. ఇక్కడ ఈ 3sలో ఎలక్ట్రాన్ లేదు కాబట్టి అది రాయలేదు. ఇప్పుడు దీని కాన్ఫిగరేషన్ అవుతుంది చూడండి. 1s2 2s2 2p6 3s2 3p5 ఉంది. అది ఒక ఎలక్ట్రాన్ ఇచ్చింది కాబట్టి ఏమవుతుంది? ఇక్కడ 3p6 అవుతుంది. అబ్జర్వ్ దట్, రైట్. ఇక్కడ ఏం చేస్తున్నాయి? ఒకదానికి ఒకటి ఎలక్ట్రాన్స్ని ఇచ్చి పుచ్చుకుంటున్నాయి. ఇక్కడ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి చూడండి. ఇక్కడ 2s2 2p6 అంటే 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇక్కడ 3s2 3p6 అంటే 8 ఎలక్ట్రాన్స్. 8 ఎలక్ట్రాన్స్ ఇక్కడ, 8 ఎలక్ట్రాన్స్ ఇక్కడ. ఇప్పుడు రెండింటికి ఏమైంది? ఆక్టెట్ కాన్ఫిగరేషన్ వచ్చింది. అంటే సోడియం ఈజ్ గెటింగ్ ఆక్టెట్ కాన్ఫిగరేషన్ బై లూజింగ్ ఎలక్ట్రాన్, క్లోరిన్ ఈజ్ గెటింగ్ ఆక్టెట్ కాన్ఫిగరేషన్ బై గెయినింగ్ ఎలక్ట్రాన్. ఇక్కడ ఏమైంది? షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, షేర్ చేసుకోవడం వల్ల 8 ఎలక్ట్రాన్స్ వచ్చాయి. సో ఎనీ ఆటమ్, ఎనీ మాలిక్యూల్, ఆల్వేస్ దే ఆర్ ట్రయింగ్ టు గెట్ ఆక్టేట్ కాన్ఫిగరేషన్ బై లూజింగ్ ఆర్ గెయినింగ్ ఆర్ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో ఇక్కడ 8 ఎలక్ట్రాన్స్ వచ్చాయి. సోడియం ఎలక్ట్రాన్స్ని లూజ్ అయింది, అది మనకు తెలుసు కదా. సోడియం లూజెస్ ఎలక్ట్రాన్స్. ఎన్ని ఎలక్ట్రాన్స్ లూజ్ అయింది? ఒకటే ఎలక్ట్రాన్, Na+. ఒక ఎలక్ట్రాన్ లూజ్ అయితే 1+, 2 లూజ్ అయితే 2+, 3 లూజ్ అయితే 3+. Cl ఎన్ని ఎలక్ట్రాన్స్ గెయిన్ అయింది? ఒకటే ఎలక్ట్రాన్. 1 గెయిన్ అయితే 1-, 2 గెయిన్ అయితే 2-, 3 గెయిన్ అయితే 3-. Na+Cl. దీన్ని మనం సింపుల్గా ఎలా రాస్తాం? NaCl అని రాస్తాం. జనరల్గా ఇలా ఉంటుంది స్ట్రక్చర్, Na+Cl-. NaCl రాస్తే 2 న్యూట్రల్ అయిపోతాయి కాబట్టి మనం ఛార్జ్ ఏం రాయము. సో ఇలా కూడా ఆక్టెట్ కాన్ఫిగరేషన్ రావచ్చు. ఓకే, ఇప్పుడు మనం ఈ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్కి ఒక నేమ్ ఉంటుంది, దాని గురించి డిస్కస్ చేద్దాం. అలాగే లూజింగ్ ఆర్ గెయినింగ్ కూడా ఒక బాండ్, దానికి ఒక పేరు ఉంటుంది, అది కూడా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనం ఇక్కడ డిస్కస్ చేసింది ఒకటి ఆక్టెట్ కాన్ఫిగరేషన్. ఆక్టెట్ కాన్ఫిగరేషన్ అంటే ఏంటి? హ్యావింగ్ 8 ఎలక్ట్రాన్స్ ఇన్ ద వ్యాలెన్స్ షెల్. ఇట్ మే బీ ఇన్ ఎనీ వే, బై షేరింగ్, బై గెయినింగ్ ఆర్ బై లూజింగ్. ఎందుకు అంటే దే ఆర్ గెటింగ్ స్టెబిలిటీ. సో ఇవన్నీ ఎగ్జాంపుల్స్ లూయిస్ డ్రా స్ట్రక్చర్కి, రైట్. ఇవి అర్థమైతే నెక్స్ట్ కాన్సెప్ట్ అయానిక్ బాండ్ అంటే ఏంటి, కోవలెంట్ బాండ్ అంటే ఏంటి, అవి మనం వీఆర్ గోయింగ్ టు డిస్కస్ నౌ. ఇక్కడ
ఫస్ట్ అయానిక్ బాండ్ గురించి డిస్కస్ చేద్దాం. అయానిక్ బాండ్ సింపుల్గా చెప్తాను. వాట్ ఈజ్ అయానిక్ బాండ్ అని మనకు పెద్దగా అవసరం లేదు. ఆల్రెడీ మనం ఎగ్జాంపుల్ డిస్కస్ చేసాం. ఇదే అయానిక్ బాండ్కి ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, మీరు మీ ఫ్రెండ్స్ ఉన్నారు. మీ ఫ్రెండ్ అండ్ మీరు బ్రేక్ టైంలో కాలేజీలో క్లాస్ మధ్యలో బ్రేక్ టైం ఉంటుందో, బ్రేక్ టైంలో క్యాంటీన్కి వెళ్ళారు. క్యాంటీన్లో యూ వాంట్ టు బై వన్ చాక్లెట్ విచ్ ఈజ్ హ్యావింగ్ కాస్ట్ 100 రూపీస్ ఫర్ ఎగ్జాంపుల్. కానీ మీ దగ్గర ఎంత ఉన్నాయి, మీ దగ్గర క్యాష్ ఎంత ఉన్నాయంటే 150 రూపీస్ ఉన్నాయి. మీ ఫ్రెండ్ దగ్గర 50 రూపీస్ మాత్రమే ఉన్నాయి. చాక్లెట్ కాస్ట్ ఎంత? 100 రూపీస్. సో మీకు 100 కంటే ఎక్కువ ఉన్నాయి, అంత అవసరం లేదు. మీకు స్టెబిలిటీ కావాలంటే ఎంత ఉండాలి? 100 ఉంటే చాలు. 100 ఉంటే చాక్లెట్ వచ్చేస్తుంది. కాబట్టి మీరు ఏం చేస్తారు? మీ ఫ్రెండ్కి 50 ఇచ్చేస్తారు. అప్పుడు అతనికి ఏమవుతుంది, లేదంటే ఆమెకి ఏమవుతుంది? 50 + 50 100 అవుతుంది. ఇద్దరు చెరో చాక్లెట్ తీసుకొని తినొచ్చు హాయిగా కదా. అదే కదా ఫ్రెండ్షిప్ అంటే, అదేనా? చూద్దాం ఇంకా మిగిలిన బాండ్ చూశాక ఏది అసలైన ఫ్రెండ్షిప్ చూద్దాం. అయానిక్ బాండ్ అంటే ఏంటంటే, బై లూజింగ్ ఆర్ గెయినింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ద బాండ్ ఫార్మ్డ్ ఈజ్ కాల్డ్ అయానిక్ బాండ్. ఓకే, సో ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటాం. మీరు 50 రూపీస్ని మీ ఫ్రెండ్స్కి ట్రాన్స్ఫర్ చేశారు, దాన్ని మనం ఏమంటాం? ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటాం. అంటే ఈ బాండ్ ఎలా ఫామ్ అవుతుంది? ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వల్ల, ట్రాన్స్ఫర్ ఆఫ్ మనీ వల్ల ఫామ్ అయింది కదా. సో సింపుల్గా దీన్ని ఏం రాస్తాం మనం? ద బాండ్. నేను కంప్లీట్గా 100% ఎగ్జాక్ట్గా రాయట్లేదు, జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్ ఐఎమ్ రైటింగ్ దిస్ డెఫినేషన్. ద బాండ్ ఫార్మ్డ్ బై ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సింపుల్గా జస్ట్ అర్థమైతే చాలు. ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే అయానిక్ బాండ్ అంటే ఏంటి అని ఎవరైనా అడిగితే మీరు ఏం చెప్పాలి? ద బాండ్ విచ్ ఈజ్ ఫార్మ్డ్ బై ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల ఫామ్ అయ్యే బాండ్ని మనం ఏమంటాం? అయానిక్ బాండ్ అంటాం. ఎగ్జాంపుల్ ఏంటి? ఇక్కడ పైన చూసారా? పైన ఉన్నదే ఎగ్జాంపుల్. NaCl చూసుకున్నాం కదా మనం. సోడియంలో ఎక్స్ట్రా ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఒక ఎక్స్ట్రా ఎలక్ట్రాన్ ఉంది సోడియంలో అనుకున్నాం మనం కదా. చూడండి, సోడియం 1s2 2s2 2p6 3s1 ఒక ఎక్స్ట్రా ఎలక్ట్రాన్ ఉంది. ఆ ఎలక్ట్రాన్ని దీనికి ఇచ్చేస్తే దీనికి ఆక్టెట్ కాన్ఫిగరేషన్ వచ్చింది, దీనికి కూడా ఆక్టెట్ కాన్ఫిగరేషన్ వచ్చింది. అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అయిపోయి రెండింటి మధ్యలో బాండ్ ఫామ్ అయింది. దీనికి ప్లస్ ఛార్జ్ వచ్చింది, దీనికి మైనస్ ఛార్జ్ వచ్చింది. రెండింటి మధ్యలో అట్రాక్షన్ ఫామ్ అవుతుంది. ఎలక్ట్రోస్టాటిక్ అట్రాక్షన్ ఫోర్స్ బిట్వీన్ టూ ఆపోజిట్లీ చార్జ్డ్ అయాన్స్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ అయానిక్ బాండ్. అలా కూడా చెప్పొచ్చు. రెండు డెఫినేషన్స్ కరెక్టే. సో ఇక్కడ మనకు డెఫినేషన్ అంత ఇంపార్టెంట్ కాదు కాబట్టి అర్థం చేసుకుంటే చాలు, దాన్ని బైహార్ట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. నెక్స్ట్ కోవలెంట్ బాండ్ గురించి డిస్కస్ చేద్దాం. కోవలెంట్ బాండ్. ఈ కోవలెంట్ బాండ్ గురించి కూడా ఆల్రెడీ పైన మనం ఎగ్జాంపుల్ చూసాం. ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్, NH3, H2O, ఇవన్నీ దేనికి ఎగ్జాంపుల్స్? కోవలెంట్ బాండ్. అంటే అక్కడ ఏమవుతుంది? ఇంతకుముందు మనం ఎగ్జాంపుల్ ఏం చెప్పుకున్నాం? మీ దగ్గర 150 రూపీస్ ఉన్నాయి, మీ ఫ్రెండ్ దగ్గర 50 రూపీస్ ఉన్నాయి. మీకు 100 రూపీస్ చాలు చాక్లెట్ కొనుక్కోవడానికి, కాబట్టి మిగతా 50 మీ ఫ్రెండ్కి ఇస్తే మీ ఫ్రెండ్కి కూడా 100 వచ్చాయి. అతను కూడా సాటిస్ఫై అయ్యాడు, ఇద్దరు స్టెబిలిటీకి వచ్చారు, ఇద్దరు వెళ్ళి చాక్లెట్ కొనుక్కొని తిన్నారు. అదే అయానిక్ బాండ్ అని చెప్పాను. కోవలెంట్ బాండ్ అంటే ఏంటంటే, మీ దగ్గర 50 రూపీసే ఉన్నాయి, మీ ఫ్రెండ్ దగ్గర కూడా 50 రూపీసే ఉన్నాయి. మీరు ఓన్గా వెళ్ళి చాక్లెట్ కొనుక్కోలేరు, సగం చాక్లెట్ ఇవ్వమంటే ఇవ్వరాళ్ళు కదా. మీ ఫ్రెండ్ దగ్గర కూడా 50 రూపీస్ ఉన్నాయి కదా. సో మీరిద్దరు ఒక అండర్స్టాండింగ్కి వస్తారు. నా దగ్గర 50 ఉన్నాయి, నీ దగ్గర 50 ఉన్నాయి, రెండు కలిపితే 100 అవుతాయి. మనం చాక్లెట్ కొనుక్కుందాం, తర్వాత షేర్ చేసుకుందాం కదా. అంటే షేరింగ్ ఆఫ్ మనీ హియర్. టు బై ఏ చాక్లెట్ దే ఆర్ షేరింగ్ 50 రూపీస్ కదా. సో షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ కాల్డ్, అంటే ఇక్కడ ద బాండ్ విచ్ ఈజ్ ఫార్మ్డ్ బై ద బాండ్ ఫార్మ్డ్ బై, అక్కడ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కదా, ఇక్కడ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ద బాండ్ ఫార్మ్డ్ బై షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ కాల్డ్ కోవలెంట్ బాండ్. ఓకే, నెక్స్ట్ ఇంకో టైప్ ఆఫ్ బాండ్ చూద్దాం. అదేంటంటే కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్. కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్. ఫస్ట్ బాండ్లోనేమో ఎలక్ట్రాన్ని ట్రాన్స్ఫర్ చేసుకున్నాయి, ఇద్దరు ఫ్రెండ్స్ మనీని ఒకరికొకరు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు, ఇద్దరికీ లాభం ఉంది అక్కడ. ఎందుకంటే ఆ మనీని ట్రాన్స్ఫర్ చేయడం వల్ల ఫస్ట్ పర్సన్కి ఒక చాక్లెట్ వస్తుంది, స్టెబిలిటీ వస్తుంది. సెకండ్ పర్సన్కి 50 రూపీస్ వస్తాయి, స్టెబిలిటీ వస్తుంది, చాక్లెట్ వస్తుంది కదా ట్రాన్స్ఫర్ చేయడం వల్ల. సెకండ్లో ఏం చేసాం? ఇద్దరికి 50 రూపీసే ఉన్నాయి, ఇద్దరికి స్టెబిలిటీ లేదు. సో ఇద్దరు కలిస్తే స్టెబిలిటీ వచ్చింది. 50 రూపీస్ నీది, 50 రూపీస్ నాది. చాక్లెట్ హాఫ్ ఏ చాక్లెట్ నీది, హాఫ్ ఏ చాక్లెట్ నాది, అయిపోయింది కదా. కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ అంటే ఏంటంటే,
ఇక్కడ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ అంటే రెండు బాండెడ్ యాటమ్స్ ఉన్నాయి. ఏ అనే ఒక యాటమ్, బి అనే ఒక యాటమ్ ఉంది. ఏ అనేది ఒక యాటమ్, బి అనేది ఒక యాటమ్. ఓకే, ఈ బాండెడ్ యాటమ్స్ అంటే వీటి మధ్యలో ఒక బాండ్ ఉంది. ఇలా ఒక బాండ్ ఫామ్ అయింది. ఒక బాండ్ అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్? 2 ఎలక్ట్రాన్స్. ఓకే, సో ఈ 2 ఎలక్ట్రాన్స్ అంటే ఏమంటాం? ఎలక్ట్రాన్ పెయిర్ అంటాం మనం కదా, ఎలక్ట్రాన్ పెయిర్. ఈ రెండింటి మధ్యలో బాండ్ ఎలా వచ్చింది అంటే, ఇప్పుడు ఫస్ట్ ఎగ్జాంపుల్లో మీ ఫ్రెండ్కి మీరు 50 రూపీస్ ఇచ్చి వాడికి కూడా 100 అయ్యేలా చేసి ఇద్దరు కలిసి చాక్లెట్ కొనుక్కున్నారు. సెకండ్ ఎగ్జాంపుల్లో మీ దగ్గర ఉన్న 50 వాడి దగ్గర ఉన్న 50 కలిపి 100 చేసుకుని చాక్లెట్ కొనుక్కొని ఇద్దరు షేర్ చేసుకున్నారు. రైట్, అక్కడ 2 చాక్లెట్లు వచ్చాయి, ఇద్దరికి స్టెబిలిటీ వచ్చింది. ఇక్కడ 50 రూపీసే ఉన్నాయి, ఒక చాక్లెట్ వచ్చింది, ఇద్దరు షేర్ చేసుకున్నారు. రైట్, అక్కడ ఏం జరిగింది, ఇక్కడ ఏం జరిగింది? రెండు ఫ్రెండ్సే, ఇద్దరు ఫ్రెండ్సే. కానీ అక్కడ ఏం చేశాడు? స్టెబిలిటీ కోసం, తన స్వార్థం కోసం నాకు 50 రూపీస్ ఎక్స్ట్రా వద్దని వాళ్ళ ఫ్రెండ్కి ఇచ్చేసాడు కదా. సో అది స్వార్థం అవుతుంది తప్ప ఫ్రెండ్షిప్ అవ్వదు. ఇక్కడ నేను 50 ఇస్తా, నువ్వు 50 ఇవ్వు, ఇద్దరం కలిసి చాక్లెట్ తీసుకుందాం, ఇద్దరం షేర్ చేసుకుందాం. ఇదేమవుతుంది? అది సెల్ఫిష్నెస్ అయితే ఇదేమవుతుంది? ఇది బిజినెస్ అవుతుంది కదా. నేను 50, నీ దగ్గర నీకు 50 ఉన్నాయి, నా దగ్గర 50 ఉన్నాయి, రెండు షేర్ చేసుకుంటాం, ఇద్దరం షేర్ చేసుకుంటాం కదా. అది కూడా ఫ్రెండ్షిప్ కాదు, అదేమవుతుంది? అది కూడా బిజినెస్ అవుతుంది. కానీ ఇది ఫ్రెండ్షిప్ అంటే ఎలా అంటే, ఈ ఏ అనే ఆటమ్ దగ్గర 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఏ అనే ఆటమ్ దగ్గర 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. బి అనే ఆటమ్స్ దగ్గర అసలు ఏ ఎలక్ట్రాన్స్ లేవు, ఎంటీ ఆర్బిటాల్ ఉంది. ఎంటీ ఆర్బిటాల్ అంటే ఎలక్ట్రాన్స్ ఏమీ లేవని అర్థం. ఇప్పుడు ఈ 2 ఎలక్ట్రాన్స్ని ఇలా ట్రాన్స్ఫర్ చేసేసి ఏ నుంచి బికి బాండెడ్ ఆటంలో ఈ బాండ్ ఫామ్ కావాలంటే 2 ఎలక్ట్రాన్స్ కావాలి. అంటే ఇక్కడ చాక్లెట్ ప్రకారం వెళ్తే మీ దగ్గర 100 రూపీస్ ఉన్నాయి. ఓకే, మీ దగ్గర 100 రూపీస్ ఉన్నాయి, మీ ఫ్రెండ్ దగ్గర అసలు లేవు. మీ దగ్గర 100 రూపీస్ ఉన్నాయి, మీ ఫ్రెండ్ కూడా చాక్లెట్ కావాలి. కాబట్టి ఏం చేస్తారు? మీరు ఒక చాక్లెట్ కొని, వాడు ఒక్క పైసా ఇవ్వట్లేదు, 1 రూపీ కూడా ఇవ్వట్లేదు. సో మీరే 100 రూపీస్ పెట్టి చాక్లెట్ కొని అందులో హాఫ్ మీ ఫ్రెండ్కి ఇస్తున్నారు. ఇది కదా అసలైన ఫ్రెండ్షిప్ అంటే. వాడు ఏమి ఇవ్వట్లేదు కానీ మీరు షేర్ ఇస్తున్నారు. రైట్, సో అసలైన ఫ్రెండ్షిప్ ఏంటంటే కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్. దిస్ ఈజ్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ కోవలెంట్ బాండ్. ఎందుకంటే షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్సే, కానీ అవతలి వ్యక్తి మనకి ఏమి ఇవ్వట్లేదు. అంటే ఇక్కడ కూడా 2 బాండెడ్ ఐటమ్స్లో ఒకటి ఏమి ఇవ్వట్లేదు ఇది. ఎందుకంటే ఎలక్ట్రాన్స్ లేవు పాపం, ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఎక్స్ట్రా ఉన్నాయి. సో నేనే ఇచ్చేస్తాను, బాండ్ ఫామ్ చేసుకుందాం అని అంటున్నాయి. అందుకే ఇది స్ట్రాంగ్ ఫ్రెండ్షిప్ బాండ్ అవుతుంది కదా. సో ద బాండ్ విచ్ ఈజ్ ఫార్మ్డ్ బై షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్ పెయిర్ బై వన్ ఆఫ్ ద బాండెడ్ ఆటమ్ ఇన్ ఏ మాలిక్యూల్. 2 బాండెడ్ ఆటమ్స్లో ఉంటే ఒక మాలిక్యూల్లో ఒకటే ఎలక్ట్రాన్స్ ఇస్తే దాన్ని మనం ఏమంటాం? కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ అంటాం. ఓకే, సో లెట్స్ డిస్కస్ అబౌట్ దిస్. ఇప్పుడు ఏమంటాం మనం? ద బాండ్ which is formed by sharing of electron pair ఎలా షేర్ చేసుకుంటున్నాయి? ఒకటే ఇస్తుంది కదా. The bond which is formed by sharing of electrons through by one of the bonded atoms. The bond which is formed by sharing of electrons by one of the bonded atom in a molecule. One of the bonded atom in a molecule is called coordinate covalent bond. ఓకే, దీన్ని మనం డేటివ్ బాండ్ అని కూడా అంటాం. నేను క్లియర్గా రాయలేదు అక్కడ. సో దీన్ని ఏమంటాం? ద బాండ్ విచ్ ఈజ్ ఫార్మ్డ్ బై షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ బై one of the bonded atom in a molecule is called coordinate covalent bond. Also known as ఏమంటాం దీన్ని? ఆల్సో నోన్ యాజ్ డేటివ్ బాండ్. డేటివ్ బాండ్ అని కూడా అంటాం. దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం అది కూడా మనం డిస్కస్ చేయాలి కదా. ఎలా, హౌ వీఆర్ గోయింగ్ టు రిప్రజెంట్ దిస్? ఇట్ ఈజ్ రిప్రజెంటెడ్ విత్ యారో. It is represented with arrow. ఇలా arrow mark.
ఇలా రాసామంటే అది డేటివ్ బాండ్ అని లేదంటే కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ అని అర్థం. ఓకే, సో ఏదైతే డొనేట్ చేస్తుందో దాన్ని ఏమంటాం? జనరల్గా మనం ఏమంటాం ఇంగ్లీష్లో? ఎవరైతే డొనేట్ చేస్తారో వాళ్ళని ఏమంటాం? ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా బ్లడ్ డొనేట్ చేశారో వాళ్ళని ఏమంటాం? బ్లడ్ డొనార్స్ అంటాం. ఎవరైతే యాక్సెప్ట్ చేస్తున్నారో వాళ్ళని ఏమంటాం? ఆ బ్లడ్ని ఎవరైతే యాక్సెప్ట్ చేస్తున్నారో వాళ్ళని ఏమంటాం? బ్లడ్ యాక్సెప్టర్ అని అంటాం. ఓకే, సో ఇక్కడ ఆటమ్ డొనేటింగ్ ఎలక్ట్రాన్ పెయిర్ is called what? Donor. Okay, atom accepting ఎలక్ట్రాన్ పెయిర్ ఏదైతే యాక్సెప్ట్ చేస్తుందో దాన్ని ఏమంటాం? యాక్సెప్టర్ అని అంటాం. ఓకే, డొనేట్ చేసిన దాన్ని డోనర్ అంటాం, యాక్సెప్ట్ చేసిన దాన్ని యాక్సెప్టర్ అని అంటాం. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ డిస్కస్ చేస్తే ఇక్కడ ఎలా ఇది ఫామ్ అవుతుందని చూసుకుంటే, చిన్న ఎగ్జాంపుల్. ఏదైతే మనం ఈ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ని చూపిద్దాం అనుకుంటున్నప్పుడు ఒక ఆటమ్కి కంపల్సరీ ఎలక్ట్రాన్ పేరు 1 కానీ 2 కానీ 3 కానీ ఉండాలి. అలాగే ఇంకో దానికి ఆటమ్ కానీ మాలిక్యూల్ కానీ అసలు ఎలక్ట్రాన్స్ ఉండొద్దు. ఇట్ ఈజ్ రెడీ టు యాక్సెప్ట్ ఎలక్ట్రాన్ పేర్స్. అలా ఉన్న వాటి మధ్యలోనే మనకు బాండ్ ఫామ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వాటర్ మాలిక్యూల్ తీసుకుంటున్నాను నేను, H2O. ఇక్కడ H+ తీసుకుంటున్నా. ఆక్సిజన్లో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి? జనరల్గా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, 6 ఉంటాయి కదా. ఆ 6లో 2 ఎలక్ట్రాన్స్ ఇక్కడ ఏమే హైడ్రోజన్తో బాండ్ని ఫామ్ చేస్తాయి. ఇంకెన్ని ఎలక్ట్రాన్ పేర్స్ ఉన్నాయి మనకి? ఇక్కడ 2 ఉన్నాయి. మొత్తం 6లో 2 ఎలక్ట్రాన్స్ ఏమో హైడ్రోజన్తో బాండ్ని ఫామ్ చేశాయి కదా. కాబట్టి ఇక్కడ ఇంకా 2 ఎక్స్ట్రా ఎలక్ట్రాన్స్, వీటిని లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటాం, విచ్ ఆర్ నాట్ పార్టిసిపేటింగ్ ఇన్ ద బాండ్. ఇక్కడ ఈ హైడ్రోజన్కి చూసుకుంటే మనకి ఎలక్ట్రాన్స్ ఏమో H అంటే ఒక ఎలక్ట్రాన్ పేరు ఉన్నట్టు, కానీ ఇక్కడ H+ ఉంది అంటే ఒక ఎలక్ట్రాన్ రిమూవ్ చేసాం అంటే అక్కడ ఏ ఎలక్ట్రాన్స్ లేవు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తుంది ఆక్సిజన్? దీనికి ఎలక్ట్రాన్ని ఇలా సప్లై చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ H2O ఈజ్ గివింగ్ ఎలక్ట్రాన్ పెయిర్. H2O is giving electron pair. చూడండి, is giving electron pair to H+. ఓకే, H2O is giving electron pair to H+. ఇప్పుడు దీన్ని ఏం రాస్తాం మనం? H3O+. ఇప్పుడు వీటి మధ్యలో ఏ బాండ్ ఉందంటే కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఉంది అంటాం. యారో మార్క్ ఉంది కదా అలా. ఒకవేళ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. NH3 అంటే అమ్మోనియా అంటే నైట్రోజన్ సెంట్రల్ యాటమ్ ఆఫ్ నైట్రోజన్ దగ్గర ఎన్ని ఎలక్ట్రాన్ పేర్స్ ఉంటాయి? NH3లో ఆల్రెడీ ఇక్కడ 3 హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి 3 ఎలక్ట్రాన్స్ 3 హైడ్రోజన్స్తో బాండ్ ఫామ్ చేశాయి. మిగిలినవి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? ఇంకా 2 ఉంటాయి అంతే కదా. సో నైట్రోజన్ హ్యాస్ 2 ఎలక్ట్రాన్స్ హియర్. ఇప్పుడు ఈ నైట్రోజన్ దగ్గర 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ H+ ఉందనుకోండి, ఇక్కడ H+ ఉంది. H+ దగ్గర ఎలక్ట్రాన్స్ ఉంటాయా? ఇంతకుముందు డిస్కస్ చేసాం. H అంటే ఒక ఎలక్ట్రాన్ ఉన్నట్టు, H+ అంటే ఏ ఎలక్ట్రాన్స్ లేనట్టు కదా. ఇప్పుడు H2O దగ్గర NH3 దగ్గర ఉండే ఎలక్ట్రాన్ పేర్స్ని ఇది ఇక్కడ ఇచ్చేస్తుంది. కరెక్ట్. ఇప్పుడు ఏం ఫామ్ అవుతుంది చూడండి, NH3 ఈజ్ గివింగ్ ఎలక్ట్రాన్స్ టు H+ కదా. సో ఇప్పుడు ఏమవుతుంది? ఇది NH4+. ఇలా ఉంటే దీన్ని కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ అంటాం. అంటే ఏదైనా 2 బాండెడ్ యాటమ్స్లో, ఏదైనా ఒక మాలిక్యూల్లో ఉండే బాండెడ్ యాటమ్స్లో వన్ ఆఫ్ ద బాండెడ్ యాటమ్ ఈజ్ గివింగ్ ఎలక్ట్రాన్స్, ఓకే, అండ్ ఫార్మింగ్ బాండ్ విచ్ ఈజ్ నోన్ యాజ్ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్. సో బాండెడ్ యాటమ్స్లో వన్ ఆఫ్ ద బాండెడ్ యాటమ్ మాత్రమే ఎలక్ట్రాన్స్ ఇస్తుంది, దాన్ని మనం డోనార్ అంటాం. యాక్సెప్ట్ చేస్తే యాక్సెప్టర్ అంటాం, రిప్రజెంటెడ్ విత్ యారో మార్క్. ఇలా బాండ్ ఫామ్ చేసే దాన్ని కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ అని అంటాం. ఓకే, నెక్స్ట్ one more type of bond we will discuss now, that is hydrogen bond. Now we are going to discuss about hydrogen bond and types. ఇది చాలా ఇంపార్టెంట్. 4 మార్క్స్కి అడుగుతూ ఉంటారు. కోఆర్డినేట్ బాండ్ కూడా అడుగుతూ ఉంటారు, either 2 marks or 4 marks. బట్ హైడ్రోజన్ బాండ్ ఇంకా చాలా ఇంపార్టెంట్. హైడ్రోజన్ బాండ్ అండ్ టైప్స్ ఇది చాలా ఇంపార్టెంట్ 4 మార్క్స్కి. పేరులోనే ఉంది హైడ్రోజన్ బాండ్ అంటే హైడ్రోజన్తో వచ్చే బాండ్, సింపుల్గా చెప్పాలంటే.
ఇక్కడ ఏమవుతుందంటే కండిషన్స్ ఏంటంటే హైడ్రోజన్ పార్షియల్లీ పాజిటివ్ ఛార్జ్ ఉండాలి. ఓకే, అది మోర్ ఎలక్ట్రోనెగటివ్ యాటమ్స్, హైలీ ఎలక్ట్రోనెగటివ్ యాటమ్స్ లైక్ ఫ్లోరిన్, ఆక్సిజన్, నైట్రోజన్, వీటితో ఫామ్ చేసే బాండ్ని మనం హైడ్రోజన్ బాండ్ అంటాం. అంటే ద వీక్ ఎలక్ట్రోస్టాటిక్ అట్రాక్షన్ ఫోర్సెస్ బిట్వీన్ పార్షియల్లీ పాజిటివ్ ఛార్జ్ హైడ్రోజన్ ఆటమ్ అండ్ మోస్ట్ ఆర్ హైలీ ఎలక్ట్రోనెగటివ్ యాటమ్స్ లైక్ ఫ్లోరిన్, ఆక్సిజన్, నైట్రోజన్ ఆఫ్ సమ్ అదర్ మాలిక్యూల్స్. ఆ బాండ్ని మనం ఏమంటామంటే హైడ్రోజన్ బాండ్ అని అంటాం. సో ఇక్కడ చూద్దాం, ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. ముందు డెఫినేషన్ అయితే ఎలా రాయాలంటే ద ఎలక్ట్రోస్టాటిక్ అట్రాక్షన్ ఫోర్స్, ద వీక్ అట్రాక్షన్ ఫోర్సెస్, ఇదంతా అవసరం లేదు, ద వీక్ అట్రాక్షన్ ఫోర్సెస్ బిట్వీన్ దేనికి ఉండాలని చెప్పాను నేను, హైడ్రోజన్ బాండ్ కాబట్టి హైడ్రోజన్ ఉండాలి. ఆ హైడ్రోజన్ ఎలా ఉండాలి, పార్షియల్లీ పాజిటివ్ ఛార్జ్ హైడ్రోజన్ ఉండాలి. ఓకే, ద వీక్ అట్రాక్షన్ ఫోర్సెస్ బిట్వీన్ పార్షియల్లీ పాజిటివ్ చార్జ్డ్ హైడ్రోజన్ atom and highly electronegative atoms like fluorine, oxygen, nitrogen of polar molecules. సో అవి హైలీ ఎలక్ట్రోనెగటివ్ మాలిక్యూల్స్ అంటే పోలార్ మాలిక్యూల్స్ అయి ఉంటాయి. ఎందుకంటే ఎలక్ట్రోనెగటివిటీ అంటే ఎలక్ట్రాన్స్ని అట్రాక్ట్ చేయడం కాబట్టి. ద వీక్ అట్రాక్షన్ ఫోర్సెస్ బిట్వీన్ పార్షియల్లీ పాజిటివ్ చార్జ్ హైడ్రోజన్ ఆటమ్ అండ్ హైలీ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్స్ లైక్ ఫ్లోరిన్, ఆక్సిజన్, నైట్రోజన్ ఆఫ్ పోలార్ మాలిక్యూల్స్ ఈజ్ కాల్డ్ హైడ్రోజన్ బాండ్. ఇక్కడ ఒకసారి చూడండి, హైడ్రోజన్ బాండ్ అంటే ఇక్కడ డిస్కస్ చేద్దాం. పార్షియల్లీ పాజిటివ్ చార్జ్, ఫర్ ఎగ్జాంపుల్ ఆక్సిజన్, హైడ్రోజన్ ఏంటిది, వాటర్, అంతే కదా, వాటర్ ఇది H2O కదా వాటర్. ఇది మోర్ ఎలక్ట్రోనెగటివ్ కాబట్టి దీనికి ఎలక్ట్రాన్స్ ఇక్కడ మధ్యలో ఆక్సిజన్కి హైడ్రోజన్కి మధ్యలో ఉండే ఎలక్ట్రాన్స్ ఆక్సిజన్ చేత అట్రాక్ట్ చేయబడతాయి. అంటే ఆ రెండు ఎలక్ట్రాన్స్ ఆక్సిజన్కి హైడ్రోజన్కి సెంటర్లో కాకుండా ఆక్సిజన్కి దగ్గరగా ఉంటాయి. ఎందుకంటే ఇట్ అట్రాక్ట్స్ మోర్ వెన్ కంపేర్ విత్ హైడ్రోజన్. కాబట్టి దీనికి డెల్టా నెగిటివ్ అంటే పార్షియల్లీ నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. సో దీనికి పార్షియల్లీ నెగిటివ్ అంటే ఆటోమేటిక్గా దీనికి ఏమొస్తుంది, పార్షియల్లీ పాజిటివ్ ఛార్జ్ వస్తుంది కదా. ఇప్పుడు ఇంకో హైడ్రోజన్ మాలిక్యూల్ తీసుకుందాం. ఇక్కడ ఇంకో హైడ్రోజన్ మాలిక్యూల్ OH. సో ఇక్కడ కూడా ఆక్సిజన్ సేమ్ కదా, దీనికి ఏమొస్తుంది పార్షియల్లీ నెగిటివ్ ఛార్జ్, దీనికి ఏమొస్తుంది పార్షియల్లీ పాజిటివ్ ఛార్జ్. సో ఇక్కడ పార్షియల్లీ పాజిటివ్ ఛార్జ్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్స్కి, అలాగే మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ లైక్ ఆక్సిజన్, ఫ్లోరిన్ ఇలా ఉంటే ఈ బాండ్ని ఇక్కడ ఈ హైడ్రోజన్కి ఈ ఆక్సిజన్కి వీక్ అట్రాక్షన్ ఫోర్సెస్ ఉంటాయి. పాజిటివ్ నెగిటివ్ ఉన్నది కదా, పాజిటివ్ నెగిటివ్ ఉందంటే అట్రాక్షన్ ఫోర్సెస్ ఉంటాయి కదా. సో ఈ అట్రాక్షన్ ఫోర్స్నే మనం ఏమంటామంటే హైడ్రోజన్ బాండ్ అని అంటాం. మనం అక్కడ అది రాసాం చూడండి, అక్కడ అదే రాసాం, ద వీక్ అట్రాక్షన్ ఫోర్సెస్ బిట్వీన్ పార్షియల్లీ పాజిటివ్ చార్జ్ హైడ్రోజన్ ఆటమ్ అండ్ హైలీ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ లైక్ ఫ్లోరిన్, ఆక్సిజన్, నైట్రోజన్ ఆఫ్ అదర్ మాలిక్యూల్స్ విచ్ ఈజ్ నోన్ యాజ్ హైడ్రోజన్ బాండ్. సో మనం ఎగ్జాంపుల్గా ఇది రాయొచ్చు కదా, ఎగ్జాంపుల్గా మనం ఈ వాటర్ మాలిక్యూల్ను రాయొచ్చు కదా, రైట్. సో ఎగ్జాంపుల్గా ఏం రాస్తాం మనం, ఈ వాటర్ మాలిక్యూల్ లేదంటే HF కూడా రాయొచ్చు, HF అని కూడా రాయొచ్చు. సో ఎగ్జాంపుల్ వాటర్ మాలిక్యూల్ ఆక్సిజన్, హైడ్రోజన్, అలాగే ఇక్కడ మళ్ళీ ఆక్సిజన్, హైడ్రోజన్, అలాగే మళ్ళీ ఇక్కడ హైడ్రోజన్, ఆక్సిజన్, ఇలా ఎంత దూరమైనా వెళ్తూనే ఉంటుంది. ఓకే, సో వీటి మధ్యలో బాండ్ ఫామ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ పార్షియల్లీ ఇక్కడ నెగిటివ్ ఛార్జ్, ఇక్కడ పార్షియల్లీ పాజిటివ్ ఛార్జ్, పార్షియల్లీ నెగిటివ్ ఛార్జ్, పార్షియల్లీ పాజిటివ్ ఛార్జ్. సో పార్షియల్లీ పాజిటివ్ ఛార్జ్ హైడ్రోజన్ ఆటమ్కి హైలీ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్స్కి మధ్యలో ఉండే బాండ్ని మనం ఏమంటున్నాం హైడ్రోజన్ బాండ్ అంటున్నాం. సో ఇది హైడ్రోజన్ బాండ్. ఈ డాటెడ్ లైన్తో రాసామంటే
హైడ్రోజన్ బాండ్. యారో మార్క్ రాసామంటే అదేంటి కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్. ఓకే, సో ఇలా హైడ్రోజన్ బాండ్ అంటే ఇది. ఈ రెండింటికి మధ్యలో మనకి బాండ్ ఫామ్ అయింది కాబట్టి దీన్ని మనం హైడ్రోజన్ బాండ్ అని అంటాం. సో క్లాసిఫికేషన్ ఆఫ్ హైడ్రోజన్ బాండ్. హైడ్రోజన్ బాండ్ని ఎలా క్లాసిఫై చేస్తాం? దెర్ ఆర్ 2 types ఆఫ్ హైడ్రోజన్ బాండ్స్. ఓకే, సో యూ కెన్ రైట్ there are 2 types of hydrogen bonds. There are 2 types of hydrogen bonds. 2 రకాల హైడ్రోజన్ బాండ్స్ ఉన్నాయి. అందులో ఒకటి ఏంటంటే విచ్ ఈజ్ ఫార్మ్డ్ బై డిఫరెంట్ మాలిక్యూల్స్. అంటే 2 మాలిక్యూల్స్ మధ్యలో ఫామ్ అయితే, 2 లేదంటే 3 అలా మాలిక్యూల్స్ మధ్యలో ఫామ్ అయితే దాన్ని ఇంటర్ మాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్ అని అంటాం. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ వన్ ఏంటంటే ఇంటర్ మాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్. అంటే ద హైడ్రోజన్ బాండ్ విచ్ ఈజ్ ఫార్మ్డ్ బై 2 molecules ఆఫ్ సేమ్ సబ్స్టెన్స్ ఆర్ డిఫరెంట్ సబ్స్టెన్స్ ఆల్సో. H2Oకి H2Oకి మధ్యలో ఫామ్ అవ్వచ్చు, H2Oకి HFకి మధ్యలో కూడా ఫామ్ అవ్వచ్చు, లేదంటే NH3కి HFకి మధ్యలో కూడా ఫామ్ అవ్వచ్చు, NH3కి NH3కి మధ్యలో కూడా ఫామ్ అవ్వచ్చు. సేమ్ సబ్స్టెన్స్ ఆర్ డిఫరెంట్ సబ్స్టెన్సెస్. ఓకే, సో ద హైడ్రోజన్ బాండ్ విచ్ ఈజ్ ఫార్మ్డ్ బై, మనం ఏం రాస్తాం ఇక్కడ, మన ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. ద హైడ్రోజన్ బాండ్ which is formed, the hydrogen bond which is formed by, ఎలా ఫామ్ అవ్వాలి, 2 different polar molecules మధ్యలో ఫామ్ అవ్వాలి. ద హైడ్రోజన్ బాండ్ విచ్ ఈజ్ ఫార్మ్డ్ బై 2 polar molecules ఆఫ్ సేమ్ ఆర్ డిఫరెంట్ సబ్స్టెన్సెస్. ఇంతకుముందు చెప్పాను కదా, వాటర్కి అమ్మోనియాకి మధ్యలో ఫామ్ అవ్వచ్చు, లేదంటే ఆల్కహాల్కి వాటర్కి మధ్యలో ఫామ్ అవ్వచ్చు, లేదంటే హెచ్ఎఫ్కి వాటర్కి మధ్యలో ఫామ్ అవ్వచ్చు, ఎలా అయినా సరే. కాబట్టి ఇక్కడ మనం సేమ్ ఆర్ డిఫరెంట్ మాలిక్యూల్స్ అని రాస్తాం. సేమ్ ఆర్ డిఫరెంట్ సబ్స్టెన్సెస్, నాట్ మాలిక్యూల్స్, సేమ్ ఆర్ డిఫరెంట్ సబ్స్టెన్సెస్. ఏవైనా 2 మధ్యలో డిఫరెంట్ సబ్స్టెన్సెస్ మధ్యలో లేదంటే సేమ్ సబ్స్టెన్సెస్ మధ్యలో ఫామ్ అయితే దాన్ని ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్ అని అంటాం. సో ద హైడ్రోజన్ బాండ్ విచ్ ఈజ్ ఫార్మ్డ్ బై 2 polar molecules ఆఫ్ సేమ్ ఆర్ డిఫరెంట్ సబ్స్టెన్సెస్ ఈజ్ కాల్డ్, దాన్ని ఏమంటున్నాం మనం, ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్ అంటున్నాం. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ NH3. ఓకే, ఇది ఒక మాలిక్యూల్, ఇది ఇంకో మాలిక్యూల్ NH3. సో ఇక్కడ NH3 రెండు సేమ్ ఉంటే దాన్ని ఏమంటాం, సేమ్ సబ్స్టెన్స్ అంటాం. ఒకవేళ NH3 వాటర్ ఉంటే దాన్ని ఏమంటాం, డిఫరెంట్ సబ్స్టెన్స్ అంటాం. సో ఇక్కడ NH. ఓకే, సో ఈ రెండింటి మధ్యలో బాండ్ ఫామ్ అయితే 2 డిఫరెంట్ సబ్స్టెన్సెస్ ఉన్నాయి, అంటే సేమ్ సబ్స్టెన్స్ ఆఫ్ డిఫరెంట్ మాలిక్యూల్స్. అంటే ఇక్కడ 2 మాలిక్యూల్స్ ఉన్నాయి. ఇక్కడ నైట్రోజన్కి ఏమో పార్షియల్లీ నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది కదా, నైట్రోజన్కి ఏమో పార్షియల్లీ నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది, డెల్టా నెగిటివ్. దీనికి ఏముంటుంది, డెల్టా పాజిటివ్, ఎందుకంటే ఇక్కడ డెల్టా నెగిటివ్ ఉంటుంది, ఇక్కడ డెల్టా పాజిటివ్ ఉంటుంది. సో ఈ రెండింటి మధ్యలో ఫామ్ అయిన బాండ్ని మనం ఏమంటాం, హైడ్రోజన్ బాండ్. దాన్ని ఏమంటాం, ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్ అని అంటాం. ఇది ద హైడ్రోజన్ బాండ్ విచ్ ఈజ్ ఫార్మ్డ్ బై 2 polar molecules ఆఫ్ సేమ్ ఆర్ డిఫరెంట్ సబ్స్టెన్సెస్ ఈజ్ కాల్డ్ ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్. నెక్స్ట్ సెకండ్ ఏముంటుంది, ప్రతిసారి మనం 2 మాలిక్యూల్స్ అంటాం, ఇక్కడ ఒకటే మాలిక్యూల్, అంటే సేమ్ మాలిక్యూల్లో ఫామ్ అయితే. సో సెకండ్ ఏంటంటే ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్. ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్ అంటే ద హైడ్రోజన్ బాండ్ విచ్ ఈజ్ ఫార్మ్డ్ ఇన్ ద సేమ్ మాలిక్యూల్. సో యూ కెన్ రైట్ దట్ ద హైడ్రోజన్ బాండ్ which is formed within the same molecule
విచ్ ఈజ్ ఫార్మ్డ్ విత్ ఇన్ ద సేమ్ మాలిక్యూల్. విత్ ఇన్ ద సేమ్ ఒకటే మాలిక్యూల్ ఉంటుంది. అక్కడ పైన ఎన్ని ఉన్నాయి? రెండు ఉన్నాయి. రెండు మాలిక్యూల్స్ ఉన్నాయి. అవి సేమ్ సబ్స్టెన్స్ కావచ్చు, డిఫరెంట్ సబ్స్టెన్సెస్ కావచ్చు. రెండు మాలిక్యూల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఒకే మాలిక్యూల్ ఉంటుంది, అదే మాలిక్యూల్లో బాండ్ ఫామ్ అవుతుంది, హైడ్రోజన్ బాండ్. దాన్ని ఏమంటాం మనం? ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్ అంటాం. ద హైడ్రోజన్ బాండ్ విచ్ ఈజ్ ఫార్మ్డ్ బై విత్ ఇన్ ద సేమ్ మాలిక్యూల్ ఈజ్ కాల్డ్ ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్. సో దీనికి ఎగ్జాంపుల్స్ చూద్దాం మనం. ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్, ఆర్థోనైట్రోఫినాల్ అని ఒక ఎగ్జాంపుల్. ఆర్థోనైట్రోఫినాల్ అంటే నైట్రో, ఆర్థో ప్లేస్లో నైట్రో ఉంటుంది. ఇది బెంజీన్ కదా, సైక్లోహెక్సేన్. ఇప్పుడు ఇది బెంజీన్, ఇదేమవుతుంది? ఫినాల్. ఇది ఫినాల్. ఆర్థో నైట్రోఫినాల్ అంటే ఇది ఆర్థో కదా పొజిషన్, ఇది ఆర్థో పొజిషన్. ఇక్కడ ఏముంటుంది? NO2. నైట్రో అంటే NO2 కదా, సో NO2 ఉంది. సో ఇక్కడ NO2. సో ఈ బాండ్ ఏ బాండ్ ఇది? ఇలా ఉంటే యారో మార్క్ ఉంటే ఏం బాండ్ అంటాం? ఏమంటాం? కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ అని అంటాం కదా. సో ఇక్కడ చూడండి, దీనికి పార్షియల్లీ నెగిటివ్ కదా, ఇది పార్షియల్లీ పాజిటివ్. ఇక్కడ ఇది పార్షియల్లీ నెగిటివ్, ఇది నెగిటివ్, ఇది పార్షియల్లీ పాజిటివ్ కదా. సో పార్షియల్లీ పాజిటివ్ హైడ్రోజన్ ఆటమ్ అంటే ఇక్కడ ఉంది. అలాగే ఇక్కడ హైలీ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్. ఈ రెండింటి మధ్యలో వచ్చే బాండ్ని మనం ఏమంటున్నాం? హైడ్రోజన్ బాండ్ అంటాం. సో దీన్ని ఏమంటాం? హైడ్రోజన్ బాండ్. ఏ హైడ్రోజన్ బాండ్? ఇక్కడ ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్. ఓకే. సో హైడ్రోజన్ బాండ్ అంటే పార్షియల్లీ పాజిటివ్ హైడ్రోజన్ ఆటమ్కి హైలీ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్స్కి మధ్యలో ఉండే బాండ్ని మనం హైడ్రోజన్ బాండ్ అంటాం. సో ద వీక్ అట్రాక్షన్ ఫోర్సెస్ బిట్వీన్ పార్షియల్లీ పాజిటివ్ చార్జ్ హైడ్రోజన్ ఆటమ్ and highly electronegative atoms like fluorine, oxygen, nitrogen of polar molecules is called hydrogen bond. ఇవి రెండు టైప్స్. ఒకటి ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్ అంటే హైడ్రోజన్ బాండ్ రెండు మాలిక్యూల్స్ మధ్య ఫామ్ అయితే అవి సేమ్ సబ్స్టెన్స్ కావచ్చు, డిఫరెంట్ సబ్స్టెన్సెస్ కావచ్చు, దాన్ని ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్ అంటాం. ఒకే మాలిక్యూల్లో ఫామ్ అయితే ఇట్లా దాన్ని ఏమంటాం మనం? ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్ అంటాం. సో మనం అయానిక్ బాండ్ గురించి డిస్కస్ చేసాం, కోవలెంట్ బాండ్ గురించి డిస్కస్ చేసాం, కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ గురించి కూడా డిస్కస్ చేసాం, అండ్ ఫైనల్లీ హైడ్రోజన్ బాండ్ గురించి కూడా డిస్కస్ చేసాం. సో దీని తర్వాత మనం డిస్కస్ చేయాల్సిన మరో ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ఫజాన్స్ రూల్స్. మీరు వినే ఉంటారు ఫజాన్స్ రూల్స్, ఫాజన్స్ అని కూడా అంటారు కొంతమంది, ఫాజన్స్ రూల్స్. సో ఈ ఫాజన్స్ రూల్స్ ఎందుకు అనేది ఫస్ట్ మనం మాట్లాడుకుంటే, ఏవైనా రెండు ఆటమ్స్ మధ్యలో బాండ్ ఉంటే అది అయానిక్ బాండా, కోవలెంట్ బాండా, కోఆర్డినేట్ కోవలెంట్ బాండా, హైడ్రోజన్ బాండా, ఎలా చెప్తాం? అయానిక్ బాండ్ అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, కోవలెంట్ బాండ్ అంటే షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్స్ అన్న షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ బట్ వన్ ఆఫ్ ద బాండెడ్ ఆటమ్. హైడ్రోజన్ బాండ్ అంటే పార్షియల్లీ పాజిటివ్ చార్జ్ హైడ్రోజన్ ఆటమ్ ఉండాలి, హైలీ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్స్ ఉండాలి, ఫ్లోరిన్, ఆక్సిజన్, నైట్రోజన్. అది డిఫరెన్స్ మనకు తెలుసు. ఈ ఫజాన్స్ రూల్స్ చెప్పేది ఏంటంటే ఒక రెండు ఆటమ్స్ మధ్యలో, మాలిక్యూల్ మధ్యలో ఉండే ఆటమ్స్ మధ్యలో ఉండేది అయానిక్ బాండా, హైడ్రోజన్ బాండా అని ప్రిడిక్ట్ చేయడానికి యూజ్ అయ్యేది ఫజాన్స్ రూల్. ఒక మాలిక్యూల్ ఇచ్చి ఇది అయానిక్ నేచర్ ఉంటుందా, కోవలెంట్ నేచర్ ఉంటుందా అని చెప్పగలగాలి. అలా చెప్పాలంటే మనకు ఫజాన్స్ రూల్స్ తెలియాలి. ఓకే. సో మనకు ఆల్రెడీ మనం జనరల్గా మాట్లాడుకుంటే ఈయన మంచి మనిషా, చెడ్డ మనిషా, గుడ్ పర్సనా, బ్యాడ్ పర్సనా? సో 100% గుడ్ పర్సన్ ఉన్నాడా అంటే లేడు. పోనీ 100% బ్యాడ్ పర్సన్ ఉన్నాడా? లేడు. 100% గుడ్ పర్సన్ లేనట్టే 100% బ్యాడ్ పర్సన్ కూడా లేడు. ఒక గుడ్ పర్సన్లో ఎంతో కొంత బ్యాడ్ క్వాలిటీస్ ఉన్నట్టే ఒక బ్యాడ్ పర్సన్లో ఎంతో కొంత గుడ్ క్వాలిటీస్ కూడా ఉంటాయి. మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం, రైట్? హీరోని కొన్ని తప్పులు చేస్తూ ఉంటాడు. హీరో అంటే గుడ్ పర్సన్ కదా జనరల్గా, కానీ ఆయన కూడా మిస్టేక్ చేస్తాడు. విలన్ కొన్ని మంచి పనులు చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, నేను పిల్లల్ని చంపను, పిల్లల్ని లేదంటే లేడీస్ని ఏమీ అనను, అది నా రూల్ అంటాడు. ఈవెన్ దో హీ ఈజ్ ఏ విలన్, హీ హ్యాస్ సమ్ గుడ్ క్వాలిటీస్. సో మనుషుల్లో 100% గుడ్ పర్సన్, 100% బ్యాడ్ పర్సన్ లేనట్టే బాండ్స్లో కూడా 100% అయానిక్, 100% కోవలెంట్ ఉండదు.
సో ఫర్ ఎగ్జాంపుల్ వీడు గుడ్ పర్సన్ అన్నామంటే వాటితో బ్యాడ్ క్వాలిటీస్ తక్కువగా ఉన్నాయి. వీడు బ్యాడ్ పర్సన్ అన్నామంటే వాళ్ళు గుడ్ క్వాలిటీస్ తక్కువగా ఉన్నాయి. ఒక బాండ్ అయానిక్ బాండ్ అన్నామంటే దాంట్లో కోవలెంట్ నేచర్ తక్కువగా ఉంది. ఒక బాండ్ని కోవలెంట్ బాండ్ అన్నామంటే దాంట్లో అయానిక్ నేచర్ తక్కువగా ఉంది. అంతేగాని అయానిక్ కాదు అని కాదు, తక్కువగా ఉంది. కోవలెంట్ కాదు అని కాదు, నేచర్ తక్కువగా ఉంది. అది చెప్పాలంటే మనం ఫజాన్స్ రూల్స్ గురించి డిస్కస్ చేయాలి. ఓకే, సో ఫజాన్స్ రూల్ ఏం చెప్తాయి అయానిక్ బాండ్ గురించి, అలాగే కోవలెంట్ బాండ్ నేచర్ గురించి మనం మాట్లాడితే ఫస్ట్ ఫజాన్ రూల్ ఏం చెప్తుందంటే ఏదైనా క్యాటయాన్ గురించి మాట్లాడతాం. క్యాటయాన్ సైజ్, హయ్యర్ ద క్యాటయాన్ సైజ్. సో ఫస్ట్ రూల్ ఏంటంటే, ఫస్ట్ ఫజాన్ రూల్, హయ్యర్ ద క్యాటయానిక్ సైజ్, హయ్యర్ ద క్యాటయానిక్ సైజ్, గ్రేటర్ its అయానిక్ నేచర్. అంటే క్యాటయాన్ సైజ్ ఎక్కువగా ఉంటే, ఏదైనా ఒక మాలిక్యూల్లో క్యాటయాన్ సైజ్ ఎక్కువగా ఉంటే దానికి ఏమంటాం, అయానిక్ నేచర్ ఎక్కువగా ఉంది అంటాం. క్యాటయాన్ సైజ్ తక్కువగా ఉందంటే అంటే ఇక్కడ గ్రేటర్ ఇట్స్ అయానిక్ నేచర్ అంటే అయానిక్ నేచర్ ఎక్కువ అంటే ఏంటి, కోవలెంట్ నేచర్ తక్కువ అని అర్థం, అంతే కదా. హయ్యర్ ద క్యాటయానిక్ సైజ్, గ్రేటర్ ఇట్స్ అయానిక్ నేచర్. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్, లిథియం ఫ్లోరైడ్, లిథియం క్లోరైడ్, లిథియం బ్రోమైడ్, లిథియం అయోడైడ్. సో ఇందులో మోర్ కోవలెంట్ నేచర్ ఏది అంటే ఏం చెప్తాం, మోర్ కోవలెంట్ నేచర్ ఏది, లేదంటే మోర్ అయానిక్ నేచర్ అంటే ఏది చెప్పండి. గ్రేటర్ ద, హయ్యర్ ద క్యాటయానిక్ సైజ్, గ్రేటర్ ఇట్స్ అయానిక్ నేచర్. అంటే క్యాటయాన్ సైజ్ ఎక్కువగా ఉంటే, సారీ ఎగ్జాంపుల్ తప్పుగా రాశాను నేను, ఒక్క నిమిషం. ఇక్కడ క్యాటయాన్స్ మాత్రం మనం తీసుకోవాలి కదా. క్యాటయాన్స్ లిథియం క్లోరైడ్, LiCl, లిథియం క్లోరైడ్, లిథియం బ్రోమైడ్, లిథియం అయోడైడ్, సారీ లిథియం క్లోరైడ్, పొటాషియం క్లోరైడ్, లిథియం క్లోరైడ్, పొటాషియం, సోడియం కూడా ఉంది కదా, సోడియం క్లోరైడ్, లిథియం క్లోరైడ్, సోడియం క్లోరైడ్, పొటాషియం క్లోరైడ్, రుబీడియం క్లోరైడ్. ఇక్కడ యానియాన్స్ అన్నీ కామన్గా ఉన్నాయి. క్యాటయాన్ సైజ్ చూసి చాలు, క్యాటయాన్ సైజ్ ఎక్కువగా ఉంటే అయానిక్ నేచర్ ఎక్కువ. సో లిథియం టు రుబీడియం అంటే గ్రూప్, లిథియం టు లిథియం, సోడియం, పొటాషియం, రోడియం గ్రూప్లో సైజ్ ఏమవుతుంది, అయాన్ సైజు, అటామిక్ సైజ్ ఎలా ఉందో అయానిక్ సైజ్ అలాగే ఉంటుంది, అంటే ఇంక్రీజ్ అవుతుంది. ఇందులో పెద్ద క్యాటయాన్ ఏది, RB. పెద్ద క్యాటయాన్ RB కాబట్టి దానికి మోర్ అయానిక్ నేచర్ ఉంటుంది. సో ఇట్స్ అయానిక్ నేచర్, మోర్ క్యాటయాన్ సైజ్, మోర్ అయానిక్ నేచర్. సో యూ కెన్ రైట్ హియర్ మోర్ అయానిక్ అంటే లెస్ కోవలెంట్, అంతే కదా. ఇక్కడ లిథియం క్లోరైడ్లో లిథియం అనేది చిన్న క్యాటయాన్ ఉంటే చిన్న అయానిక్, కొంచెం అయానిక్, కాబట్టి ఇదేమంటాం, లెస్ అయానిక్. ఇక్కడ మోర్ కోవలెంట్, లెస్ అయానిక్ అంటే మోర్ కోవలెంట్, గుడ్ పర్సన్ అంటే తక్కువ బ్యాడ్ పర్సన్ అని, అంతే, అదే లాజిక్ ఇక్కడ కూడా. సో ఇక్కడ లిథియం క్లోరైడ్, లిథియం చాలా చిన్నది కాబట్టి, లిథియం క్లోరైడ్ చిన్నది కాబట్టి, లిథియం ఇక్కడ చిన్నది కాబట్టి లెస్ అయానిక్, ఇక్కడ RB పెద్దది కాబట్టి మోర్ అయానిక్. ఓకే, నెక్స్ట్ రూల్ చూద్దాం. నెక్స్ట్ రూల్ దీనికి ఆపోజిట్గా ఉంటుంది. అంటే సెకండ్ రూల్ ఏంటంటే, సెకండ్ రూల్ దీనికి ఆపోజిట్. సెకండ్ రూల్, హయ్యర్ ద anionic size, higher the anionic size, higher the anionic size, lesser its అయానిక్ నేచర్. anionic size పెద్దగా ఉంటే అయానిక్ నేచర్ తక్కువగా ఉంటుంది. క్యాటయాన్ సైజ్ పెద్దగా ఉంటే అయానిక్ నేచర్ ఎక్కువ, యానియాన్ సైజ్ పెద్దగా ఉంటే అయానిక్ నేచర్ తక్కువ. ఓకే, సో ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుందాం.
ఎగ్జాంపుల్ కాల్షియం ఫ్లోరైడ్, కాల్షియం అయోడైడ్, ఈ రెండే తీసుకుందాం. రెండిట్లో ఏది పెద్దది యానయాన్, ఏది యానయాన్ పెద్దది, ఫ్లోరినా అయోడినా? ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. సైజ్ ఏమవుతూ ఉంటుంది? ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అంటే అయోడిన్ పెద్దది, యానయాన్ ఎక్కువ సైజ్ అంటే ఇది. హయ్యర్ యానయానిక్ సైజ్ అంటే లెస్ అయానిక్. సో ఇదేంటి ఇప్పుడు? లెస్ అయానిక్, లెస్ అయానిక్. ఇదేంటి? లెస్ అయానిక్ అంటే మోర్ కోవలెంట్, లెస్ అయానిక్ మోర్ కోవలెంట్. ఇక్కడ చిన్న సైజ్ కదా, ఇది చిన్నది కాబట్టి మోర్ అయానిక్, మోర్ అయానిక్, లెస్ కోవలెంట్, మోర్ అయానిక్, లెస్ కోవలెంట్, రైట్. సో ఇక్కడ సైజు పెద్దగా ఉంటే అయానిక్ నేచర్ తక్కువ, అయాన్ సైజ్ పెద్దగా ఉంటే అయానిక్ నేచర్ తక్కువ, కోవలెంట్ నేచర్ ఎక్కువ. అది ఇది. నెక్స్ట్ థర్డ్ అంటే థర్డ్ క్వశ్చన్, థర్డ్ రూల్ ఏంటంటే, థర్డ్ రూల్ హయ్యర్ ద charges, higher the charges of cation or anion or both, greater its ionic nature, greater its ionic nature. అంటే చార్జ్ ఆఫ్ క్యాటయాన్ కానీ చార్జ్ ఆఫ్ యానయాన్ కానీ లేదంటే రెండిటికి కానీ సైజ్ ఎక్కువగా ఉంటే దానికి మోర్ అయానిక్ నేచర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం. ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. LiCl, ఇక్కడ AlCl3. అబ్జర్వ్ చేయండి, దేనికి, ఏ క్యాటయాన్కి ఎక్కువ ఛార్జ్ ఉంది అనేది అబ్జర్వ్ చేయండి. లిథియం అంటే ఎంత? +1, క్లోరిన్ అంటే -, అల్యూమినియం అంటే +3, క్లోరైడ్ అంటే -1. అంటే ఒక్కొక్క దానికి ఎంత ఉంది? 1 - 3 ఉన్నాయి కాబట్టి 3 - 3. దేనికి ఛార్జ్ ఎక్కువగా ఉంది? ఇప్పుడు ఇక్కడ +1 -1, ఇక్కడ +3 దీనికి ఎక్కువగా ఉంది. సో హయ్యర్ ద ఛార్జెస్ ఆఫ్ క్యాటయాన్ ఆర్ యానయాన్ బోత్ గ్రేటర్ ద అయానిక్ నేచర్. అంటే ఇది మోర్ అయానిక్, మోర్ అయానిక్ అంటే లెస్ కోవలెంట్, మోర్ అయానిక్ అంటే లెస్ కోవలెంట్. ఓకే, ఇక్కడ లెస్ ఛార్జ్ కదా, లెస్ ఛార్జ్ ఉంటే లెస్ అయానిక్. సో లెస్ అయానిక్, లెస్ అయానిక్ అంటే మోర్ కోవలెంట్, లెస్ అయానిక్ మోర్ కోవలెంట్. దిస్ ఈస్ ద థర్డ్ వన్. అండ్ వన్ మోర్ రూల్ ఆల్సో దేర్, ఫోర్త్ రూల్ అండ్ ద లాస్ట్ రూల్. సో ఫోర్త్ రూల్ ఏంటి ఇక్కడ అంటే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ సంబంధించిన రూల్ అది. ఓకే, మనకు ఆక్టెట్ కాన్ఫిగరేషన్ అంటే ఎన్ని ఉండాలి మనకు తెలుసు ఆల్రెడీ. ఆక్టెట్ కాన్ఫిగరేషన్ అంటే 8 ఎలక్ట్రాన్స్ ఉండాలి కదా, ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం అది. సూడో ఆక్టెట్ కాన్ఫిగరేషన్ ఇంకోటి ఉంటుంది, అంటే 18 ఎలక్ట్రాన్స్ ఉంటే దాన్ని సూడో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటాం, సూడో. సో ఇక్కడ ఫస్ట్ మనం అకార్డింగ్ టు ఫజాన్ ఏంటంటే మాలిక్యూల్ విత్ ఆక్టెట్ కాన్ఫిగరేషన్ ఈజ్ మోర్ అయానిక్. మాలిక్యూల్ విత్ ఆక్టెట్ కాన్ఫిగరేషన్ ఈజ్ మోర్ అయానిక్. ఆక్టెట్ కాన్ఫిగరేషన్ అంటే ఏంటి? 8 ఎలక్ట్రాన్స్ ఇన్ ద వ్యాలెన్స్ షెల్, అది రాస్తున్నాయి ఇక్కడ. 8 ఎలక్ట్రాన్స్ ఇన్, మీకు తెలుసు ఆల్రెడీ ఇది, 8 ఎలక్ట్రాన్స్ ఇన్ వ్యాలెన్స్ షెల్. వ్యాలెన్స్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ ఉంటే దాన్ని ఏమంటాం? ఆక్టెట్ కాన్ఫిగరేషన్ అని అంటాం కదా. సో ఇప్పుడు ఇంకోటి ఏం రాస్తాం, ఇంకో పాయింట్ ఇక్కడ, మాలిక్యూల్ విత్ సూడో ఆక్టెట్ కాన్ఫిగరేషన్. మాలిక్యూల్ విత్ సూడో ఆక్టెట్ కాన్ఫిగరేషన్. సూడో ఆక్టెట్ కాన్ఫిగరేషన్ ఉంటే ఏమంటాం దానికి? లెస్ అయానిక్. ఆక్టెట్ కాన్ఫిగరేషన్ ఉంటే మోర్ అయానిక్,
సూడో ఆక్టెట్ కాన్ఫిగరేషన్ ఉంటే లెస్ అయానిక్. ఆక్టెట్ కాన్ఫిగరేషన్ అంటే 8 ఎలక్ట్రాన్స్ ఇన్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్. సూడో అంటే 18 ఎలక్ట్రాన్స్ ఇన్ వ్యాలెన్స్ షెల్. వ్యాలెన్స్ షెల్లో 18 ఎలక్ట్రాన్స్ ఉంటే దాన్ని సూడో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అని అంటాం. సో దీనికి కూడా మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సూడో ఆక్టెట్ కాన్ఫిగరేషన్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు, మనం డిస్కస్ చేసాం. సూడో అనేది కూడా ఒకసారి డిస్కస్ చేస్తే 2 మాలిక్యూల్స్ తీసుకుందాం. ఒకటి NaCl తీసుకుందాం. NaCl ఎగ్జాంపుల్ NaCl అంటే Na ప్లస్ Cl మైనస్. ఇక్కడ క్యాటయాన్ ఏంటి? Na ప్లస్ కదా. Na ప్లస్ అంటే Z ఈజ్ ఈక్వల్ టు 11 సోడియం, కానీ ఒక ఎలక్ట్రాన్ ఉండదు. కాబట్టి ఆక్టెట్ ఇది ఎలా రాస్తాం? నియాన్ 3s1. ఇక్కడ ఆ 1 కూడా లేదు కాబట్టి డైరెక్ట్గా మనం 2s2 2p6 అని రాద్దాం. హీలియం 2s2 2p6. సో ఇక్కడ హీలియం 2s2 2p6. 3s1 కూడా ఉంటుంది కానీ ప్లస్ ఉంది కాబట్టి తీసేసాం. నెక్స్ట్ ZnCl2. ZnCl2 అంటే ఇక్కడ ఏమొస్తుంది? +2 -2. Zn +2. Zn అంటే 30. Z ఈజ్ ఈక్వల్ టు 30. మొత్తం 30 ఎలక్ట్రాన్స్ ఉండాలి జనరల్గా, కానీ ఇక్కడ ఎన్ని ఉన్నాయి మనకి? 30లో 2 తక్కువగా ఉన్నాయి, అంతే కదా. సో Z ఈజ్ ఈక్వల్ టు 30. దీనికి ఎలా రాస్తాం? ఆర్గాన్ 3D10 3s2 3p6 ఇలా రాద్దాం మనకు, ఎందుకంటే సూడో అనేది అర్థం కావాలి కాబట్టి నియాన్ నుంచి రాద్దాం. అవుటర్ మోస్ట్లో ఎన్ని ఉన్నాయని నియాన్ నుంచి మనం రాస్తే కరెక్ట్గా తెలుస్తుంది. ఓకే, సో నియాన్ 3s2 3p6 3D10 4s2. 4s2లో ఉండే 2 ఎలక్ట్రాన్స్ ఇక్కడ రిమూవ్ చేసాం ఎందుకంటే +2 ఉంది కాబట్టి. ఇప్పుడు చూడండి ఇందులో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? ఆక్టెట్ కాన్ఫిగరేషన్ ఉంది కదా, 2s2 2p6. వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 3s2 3p6 3d10 10 + 6 + 2 18 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. దీన్ని సూడో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటాం, దీన్ని ఆక్టెట్ కాన్ఫిగరేషన్ అంటాం. సూడో ఆక్టెట్ కాన్ఫిగరేషన్, ఆక్టెట్ కాన్ఫిగరేషన్. సో ఆక్టెట్ కాన్ఫిగరేషన్ ఉంటే ఏమని చెప్పాను నేను? ఆక్టెట్ కాన్ఫిగరేషన్ ఉంటే మోర్ అయానిక్. సూడో ఆక్టెట్ కాన్ఫిగరేషన్ ఉంటే లెస్ అయానిక్ అని చెప్పాం. సో ఇక్కడ మనం NaClని ఏం రాయొచ్చు ఆ లాజిక్ ప్రకారం? NaCl ఈజ్ మోర్ అయానిక్ less covalent. More ionic, less covalent. So in the same way we can discuss that, we already discussed that NaCl ZnCl2. ZnCl2 ఏంటి? లెస్ అయానిక్. ఎందుకు? సూడో ఆక్టెట్ కాన్ఫిగరేషన్ ఉంది కాబట్టి లెస్ అయానిక్. లెస్ అయానిక్ అంటే ఏంటి? మోర్ కోవలెంట్. వీటిని ఫజాన్స్ రూల్స్ అంటాం. ఇవన్నీ ఫజాన్స్ రూల్స్. మొత్తం 4 రూల్స్ ఉంటాయి. సో ఇందులో ఇంతకుముందు మనం డిస్కస్ చేసిన దాంట్లో ఎక్కువగా అడిగే క్వశ్చన్స్ ఏంటంటే ఆక్టెట్ రూల్ అంటే ఏంటి, అదొకటి. హైడ్రోజన్ బాండ్స్ అండ్ ఇట్స్ టైప్స్. అలాగే మనకు నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫజాన్స్ రూల్. ఓకే, సో ఫస్ట్ మనం డిస్కస్ చేసింది ఏంటి? ఆక్టెట్ రూల్. ఆక్టెట్ రూల్ అంటే వ్యాలెన్స్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ ఉండాలి, అంతే సింపుల్. వ్యాలెన్స్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ ఉండాలి. ఎలా ఉండాలంటే ఇట్ మే బీ గెయినింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ లూజింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఎలా అయినా ఉండొచ్చు, రైట్. సో ఇవి లూయిస్ డాట్ స్ట్రక్చర్ డిస్కస్ చేసాం, షేరింగ్ ఉంది ఇక్కడ. నెక్స్ట్ ఏం చేసాం మనం? అయానిక్ బాండ్ గురించి డిస్కస్ చేసాం. ఎలా ఫామ్ అవుతుంది? ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్తో. కోవలెంట్ బాండ్ ఎలా ఫామ్ అవుతుంది? షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ కూడా షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్సే, కానీ వన్ ఆఫ్ ద బాండెడ్ ఆటమ్ విల్ డొనేట్ 2 ఎలక్ట్రాన్స్, ఎలక్ట్రాన్ పేర్, కాబట్టి దాన్ని కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ అంటాం. తర్వాత మనం డిస్కస్ చేసింది హైడ్రోజన్ బాండ్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ 4 మార్క్స్. సో ఇక్కడ పార్షియల్లీ పాజిటివ్ చార్జ్ హైడ్రోజన్ ఆటమ్కి హైలీ ఎలక్ట్రోనేటివ్ ఆటమ్స్కి మధ్యలో ఉండే బాండ్స్ని మనం హైడ్రోజన్ బాండ్స్ అని అంటాం. ఇవి 2 టైప్స్, ఇంటర్, ఇంట్రా. ఇంటర్ అంటే సేమ్ మాలిక్యూల్, అంటే 2 మాలిక్యూల్స్ మధ్యలో బాండ్ ఫామ్ అయితే దాన్ని హైడ్రోజన్ బాండ్, ఆ హైడ్రోజన్ బాండ్ని ఇంటర్ మాలిక్యులర్ అంటాం. ఒకటే దాంట్లో ఫామ్ అయితే ఇలా ఒకటే మాలిక్యూల్ ఇదంతా ఇందులోనే హైడ్రోజన్ బాండ్ ఫామ్ అయింది, దాన్ని ఏమంటాం? ఇంట్రా అంటాం. ఇవి ఫజాన్స్ రూల్. క్యాటయాన్ సైజ్ ఎక్కువ ఉంటే మోర్ అయానిక్, ఆనయాన్ సైజ్ ఎక్కువ ఉంటే లెస్ అయానిక్, మోర్ ఛార్జ్ ఉంటే మోర్ అయానిక్, లెస్ ఛార్జ్ ఉంటే లెస్ అయానిక్, ఆక్టెట్ కాన్ఫిగరేషన్ ఉంటే మోర్ అయానిక్, సూడో ఆక్టెట్ కాన్ఫిగరేషన్ ఉంటే లెస్ అయానిక్. ఇవి ఫజాన్స్ రూల్స్. సో కెమికల్ బాండింగ్ అండ్ మాలిక్యులర్ స్ట్రక్చర్స్లో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ వీడియో. మనం డిస్కస్ చేసినవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వీడియోలో మిగిలిన టాపిక్స్ కూడా సేమ్ టాపిక్ నుంచి
మనం సేమ్ చాప్టర్ నుంచి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.